పోట్రీ ఉందని మేమనలేదండి. నేననలేదు, వెంకటేశ్వరరావు అనలేదు, లేదా టీడీపీ ప్రతినిధి రాము అన్నది కాదు ఇది. ఆయన ఒక కోటరీలో ఇరుక్కొని ఉన్నారని విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు మేము ఎప్పుడన్నా అన్నావా ఆయన చుట్టూ కోటరీ ఉందని? నాకు గుర్తున్నంత వరకు వెంకటేశ్వరరావు గారు కానీ రాము గాని అనేక సందర్భాల్లో మేము చర్చలో పాల్గొంటున్నప్పుడు ఆయన ఒక కోటరీలో ఇరుక్కుపోయి ఉన్నాడని మేము అనలేదు. విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల్ని ఆయన మేము చెప్పాం. నాకు ఇక్కడ ఏం అనుమానం వస్తుందంటే వర్మ గారు, సహజంగా విజయసాయి రెడ్డి గారు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి గారి మీద నడి జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజు నేను ఇప్పుడు ఈ చర్చలో మన జూపుడు గారి రెస్పాన్స్ అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఏమన్నా గర్వాప్సీలో ఉన్నారని అనుమానం కలుగుతుంది. ఎస్, రావచ్చాము, అదే తప్పని నేను అనడం లేదు. లేదా విజయసాయి రెడ్డి గారు మళ్ళా పునరాలోచన చేస్తున్నారా, పార్టీలోకి రావడం కోసం ఏమన్నా ఆలోచన చేస్తున్నారని కూడా అనుమానం కలుగుతుంది సహజంగా. ఎందుకనంటే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి గారి మీద, ఆయన మీద దాడి చేసిన వాళ్ళు వైసీపీ పార్టీ తరఫు నుంచి ఎవరైనా చర్చలకు వస్తే ఆయన మీద దాడి చేస్తుంటారు కూడా. అందుకని నేను ఏమంటున్నా అంటే గర్వాప్స్ ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే చాలా పాజిటివ్ గా మాట్లాడారు జూపుడి గారు. ఆయన ఏమి తప్పు అనలేదు. ఆయన ఒక స్ట్రాటజీ మీరు బ్రేక్ చేస్తేనన్నా దానికి మేము కూడా అంగీకరిస్తున్నాం అంటున్నారు. రెండవది, ఈ రోజు కోటరీ ఉందా లేదనేది జూపుడి గారికి తెలిసి ఉండాలి. సహజంగా ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. చాలా కొద్దిమంది తోటి, కొంతమంది రాజకీయ నాయకులు పరిపాలనలో ఉండేవాళ్ళు కానీ లేదా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కొద్దిమంది సలహాలు తీసుకుంటుంటారు. వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఆయన చుట్టూ కనిపించేవాళ్ళు కాకపోవచ్చు, కానీ కనిపించకుండా అనేక మంది ఉంటారు. మనం అంటుంటాం కదా గోస్ట్ రైటర్స్ అని. వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరు, కానీ సలహాలు ఇస్తుంటారు. వాళ్ళ మీద అభిమానంతో రాజకీయ పార్టీ అధ్యక్షుడికో లేదా ముఖ్యమంత్రికో, చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రిగా ఒకప్పుడు ఉన్నప్పుడు అనేక మంది రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఆయన కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అట్లా కూడా ఉండొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి, మనకేమీ తెలియదు. కానీ దాంట్లో అభ్యంతరం కూడా లేదు, అట్లా సలహాలు తీసుకోవడము లేదా మాట్లాడడం కూడా అభ్యంతరం లేదు. కానీ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కోటరీలో ఉన్నారు, కోటరీ చుట్టూ ఉన్నారు, ఈ కోటరీ చుట్టూ వల్లనే చాలా మంది ఇబ్బందులు పడ్డారని విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాత్రమే మేము చెప్తున్నాం. ఒకటి. రెండోది, మీరు లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడారు. 9 కోట్ల రూపాయలు ఇచ్చి లెక్క చూపలేదు అంటే 9 కోట్ల రూపాయలు దొరికింది, ఖచ్చితంగా ప్రభుత్వం జమ చేసి ఉంటుందండి, చేసింది. అదేవిధంగా న్యాయస్థానంలో 9 కోట్లు చెప్పారు. మీరు నంబర్లు తీయండి అంటే అది ఒకే నంబర్ తో ఉండదు కదా, కోట్ల రూపాయల డబ్బులు. ఒకటి చాలా స్పష్టంగా దొరికింది, అది వీడియోలు కూడా వచ్చాయి. వీటన్నిటికంటే ముందు ఒక ఆయన వెంకటేశ్వర చౌదరి అని ఆయన ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ రోజు జైల్లో ఉన్న ఆయన, మనం చూసాం కదా, ఆ వీడియోలు చూసాం కదా. ఆయన కోట్ల రూపాయలు రూమ్ లో పెట్టుకొని వాటి మీద చేతులు పెడుతూ ఏ విధంగా విన్యాసాలు చేశాడో చూశారు. కాబట్టి కుంభకోణం జరిగింది. జూపుడు గారు కూడా చెప్పేది ఏంటి, కుంభకోణం జరిగింది, అందులో కసిరెడ్డి మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు అనేది కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉండకపోవచ్చు అని. కసిరెడ్డి పాపాల భైరవుణ్ణి చేయాలని ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఒకటి. రెండోది, మనందరం కూడా గుర్తుంది, విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు, ఈ లిక్కర్ పాలసీ తయారు చేసేటప్పుడు మేము హైదరాబాద్ లో మా ఇంట్లో కూర్చున్నాము, మిథున్ రెడ్డి గారు కూడా వచ్చారు, కసిరెడ్డి వచ్చారు, వాళ్ళకి 100 కోట్ల రూపాయల అప్పు కూడా నేను ఇప్పించాను, ఇంకెవరో ఒక ఆయన రాయలసీమకి సంబంధించిన ఒక డిస్టిలరీస్ ఆయన కూడా, వీళ్ళందరూ కలిసి కూర్చున్నాము, పాలసీ తయారు చేశాము, వాళ్ళకి 100 కోట్ల రూపాయల అప్పు కూడా ఇప్పించాను విజయసాయి రెడ్డి గారు చెప్పారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పినా మేము ఉటంకిస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు ఎవరు? మొన్నటి వరకు వైసీపీలో నంబర్ 2 గా ఉన్న నాయకుడు. అందువల్ల వారు ఏదైతే చెప్పారో అదే మేము ఉటంకిస్తున్నాం తప్ప మేము కొత్తగా చెప్పాము 3,500 కోట్ల ఎట్లా కరెక్ట్ గా చెప్పగలంటే ప్రభుత్వం ఒక విధానం ద్వారా లెక్కలేసింది. ప్రభుత్వం, నేనైతే అనుకుంటున్నాను వర్మ గారు, ఇది 3,500 కోట్లతో ఆగింది కాదు, ఇంకా అంతకంటే 3 అంతలు 4 అంతలు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎందువల్లంటే ఏ రోజు కూడా డిజిటల్ పేమెంట్ జరగలేదు. మీకు తెలుసు, ఈ ప్యానల్లో ఉండేవాళ్ళు అందరికి కూడా తెలుసు. అనేక సందర్భాలు మనం చర్చించుకున్నాం. డిజిటల్ పేమెంట్ ఉన్నప్పటికి కూడా ఈ లిక్కర్ షాపుల్లో అమ్మకాల్లో ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేవు, ఎక్కడ రికార్డెడ్ లేదు, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత బ్యాంకుల్లో జమ చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి అనుమానాలు కలుగుతాయి. 3,500 కోట్ల కాదు,